ప్రత్యర్థులు అప్పుడే ప్రచారం మొదలు పెడుతుంటే ఏపీలో అధికార టీడీపీ అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది. అసెంబ్లీకి అభ్యర్థులు పోటీ పడుతుంటే పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే దొరకని పరిస్థితి నెలకొంది. మొత్తం సీట్లలో టీడీపీని గెలిపించాలని బహిరంగ సభల్లో ప్రజలకు పిలుపునిస్తూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు అభ్యర్థులను ఎంపిక చేయడానికి మల్లగుల్లాలు పడుతున్నారు. 1, 2 కాదు 14 స్థానాల్లో టీడీపీకి ఎంపీ అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది. విశాఖ నుంచి నెల్లూరు వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. విశాఖ, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట, హిందూపురం, నంద్యాల పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులు కరువయ్యారు. దీంతో పార్టీలో కీలక నేతల్ని ఎంపీ స్థానాల నుంచి పోటీ చేయాలని స్వయంగా చంద్రబాబే కోరే పరిస్థితి వచ్చింది. మంత్రి సిద్ధా రాఘవరావును ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని అధినేత కోరుతుండగా మరో మంత్రి గంటా శ్రీనివాసరావు పైన ఒత్తిడి తెస్తున్నారు. విశాఖ ఎంపీగా పోటీ చేయాలని కోరుతున్నారు. అటు నరసరావుపేట ఎంపీ స్థానానికి కోడెల శివప్రసాద్ను పోటీ చేయాలని చంద్రబాబు కోరుతున్నారు. మిగిలిన చోట్ల పరిస్థితి మరింత దారుణంగా కనిపిస్తోంది. అటు అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో టీడీపీ అధినేత తీసుకుంటున్న నిర్ణయాలను కింది స్థాయి నేతలు కూడా తప్పుపడుతున్నారు. దర్శి నియోజకవర్గంలో ఈ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. దర్శి నుంచే పోటీ చేయాలని సిద్ధా రాఘవరావుపై కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు పట్టుబడుతున్నారు. నిన్న జరిగిన కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు నిర్ణయంపై వారంతా వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేయడానికి ససేమిరా అంటున్నారు. సిద్ధా రాఘవరావు కూడా కార్యకర్తల మనోభీష్టానికి వ్యతిరేకంగా నడుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో మరోమారు తన నిర్ణయాన్ని చంద్రబాబుకు చెప్పాలనుకుంటున్నారు సిద్ధా. మరి సిద్ధా సీటుపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. టీడీపీలో మరో కీలక నేతగా భావించే గంటా శ్రీనివాసరావు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. భీమిలి లేదంటే విశాఖ నార్త్, అది కాకుంటే గాజువాక అసెంబ్లీ సీటు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం గంటాను విశాఖ ఎంపీ సీటుకు పోటీ పెట్టాలని భావిస్తోంది. అయితే ఎంపీగా పోటీ చేయడంపై గంటా ససేమిరా అంటున్నట్లుగా తెలుస్తోంది.